హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, కాంతారా మూవీలో అద్భుత ప్రదర్శనకు గాను రిషబ్ శెట్టి గారికి అండ్ కార్తికేయ 2 మూవీకి బెస్ట్ తెలుగు ఫిలిం, రీజనల్ ఫిలిం గా నేషనల్ అవార్డ్స్ వచ్చాయి సార్. అటు పక్క నిత్యమీనన్ గారికి కూడా తిరు చిత్రంలో మంచి నటిగా కూడా వచ్చింది సార్. సో ఎంటైర్ గా ఈ నేషనల్ అవార్డ్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? అటు రిషబ్ శెట్టికి రావడం కానివ్వండి, లేకుంటే కార్తికేయ 2కి రావడం కానీ మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే దక్షిణాది చిత్రాలకి ఎక్కువ అవార్డులు వచ్చినాయని ఒక సెక్షన్ ఆనందపడుతోంది, కానీ ఓకే, తెలుగు సినిమాకి ఒక్క అవార్డు కూడా రాలేదు. అంటే కార్తికేయ 2కి వచ్చింది జనరల్గా సహజంగా వచ్చేటువంటి అవార్డే, అంతే తప్ప ప్రత్యేకత ఏం లేదు దానిలో. అంటే జనరల్గా ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం కేటగిరీలో ప్రతి భాష నుంచి ఒక సినిమాని ఎంపిక చేస్తారు. అవును, ఆ కోటాలో వచ్చినటువంటి అవార్డు అది. ఆ కోటాలో వచ్చిన కార్తికేయ 2 అవార్డు కూడా కార్తికేయ 2 కృష్ణతత్వము, ద్వారకా నేపథ్యము, దీని వెనకాల ఆ రోజుకి ఆ సినిమా రిలీజ్ అయిన టైంకి ఉన్నటువంటి నేషనల్ మూడ్ వలన ఆ సినిమా సక్సెస్ అయింది, హిట్ అయింది. అయితే ఇప్పటి కండిషన్ వేరు. ఆ రోజున కండిషన్కి ఆ సినిమా సెట్ అయింది, ఆ రోజు మార్కెట్కి ఎక్కింది, సినిమా వర్కౌట్ అయింది. అది మాత్రమే కాదు, సినిమా ఎంగేజింగ్గా ఉంది, ఎంటర్టైనింగ్గా ఉంది. తద్వారా కొంత సినిమాకి ప్రయోజనం కలిగింది. ఇప్పుడు అవార్డు పరంగా కూడా వచ్చింది. అయితే ఇదే ప్రొడ్యూసర్ ఎవరైతే ఈ సినిమా తీశారో అదే కంపెనీ నుంచి కాశ్మీర్ ఫైల్స్ కూడా వచ్చింది. దీన్ని చూడాలి. కాశ్మీర్ ఫైల్స్కి ఇంతకుముందు అవార్డు వచ్చింది. కాశ్మీర్ ఫైల్స్ ఏ నేపథ్యంలో తీశారో మనకు తెలుసు. అది దేశంలో ఇస్లాం అనేది చాలా ప్రమాదకరం. ఈ దేశంలో మెజారిటీ మతం ఇస్లాం రక్తపు దాహానికి బలైపోతుంది అన్న టోన్లో తీశారు ఆ సినిమా. అది వర్కౌట్ అయిపోయింది. అవార్డులకు కూడా అది ఎంపిక అయిపోయింది న్యాచురల్గా ఎందుకు అంటున్నారంటే, అధికారంలో ఉన్నటువంటిది అలాంటి భావజాలాన్ని వ్యాప్తి చేయాలి అనుకుంటున్నటువంటి పార్టీ కాబట్టి దీన్ని కూడా మనం పరిగణనలో తీసుకుని చూడాలి. రిషబ్ శెట్టికి అవార్డు వచ్చింది. రిషబ్ శెట్టికి వచ్చినటువంటి కాంతారా కంటెంట్ ఏమిటి? ఆ సినిమా కంటెంటు. ఆయన ఆ పార్టీకి చెందిన మనిషే. రిషబ్ శెట్టి కూడా ప్రస్తుతం కేంద్రంలో చక్రం తిప్పుతున్నటువంటి పార్టీకి చెందినటువంటి మనిషి. ఆ సినిమాలో కూడా ఆయన చెప్పింది, అడవులు తిరిగి గతంలో అడవులు ప్రభుత్వానికి కోల్పోయినటువంటి ఒక జమీందారు చేసే కుట్రలు చూపిస్తాడు ఆ సినిమాలో. కొత్త కుట్ర జోలికి వెళ్ళడు. ఆ జమీందారు ఎంత అమాయకుడంటే, చాలా ఈజీగా తన తాత కోల్పోయినటువంటి పొలాన్ని తను సంపాదించడానికి ఒక అద్భుతమైన మార్గం ఏర్పడి ఉంటుంది. అది అతనికి అర్థం కాదు. ఏదో ఆ ఊళ్ళల్లో కుట్రలు చేసి కుతంత్రాలు చేసి తిరిగి తన కంట్రోల్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నాన్ని ఫారెస్ట్ ఆఫీసర్లతో కలిసి ఎదుర్కొంటాడు ఇతను. అది సినిమా. అయితే అంత కష్టపడక్కర్లేదు. తానే ఒక కార్పొరేట్ కంపెనీ పెట్టి ప్రభుత్వాన్ని అప్రోచ్ అయితే ఆ అడవి ఇచ్చేసేవాళ్ళు అతనికి. ఇంత ఈజీ మార్గాన్ని వదిలిపెట్టి అంత సంక్లిష్టమైన మార్గాన్ని ఎందుకు ఎంపిక చేసుకుంటాడంటే, ప్రభుత్వం చాలా చల్లగా చూస్తోంది ఈ ప్రపంచాన్ని అని చెప్పడం రిషబ్ శెట్టి ఉద్దేశం. సో ఆ రకంగా ప్రభుత్వాన్ని, స్టేట్ని ఒక ఉత్తమమైనటువంటి హోదాలో దర్శనం చేయించినటువంటి కాంతారాకి, ఆ కాంతారాని ఎగ్జిక్యూట్ చేసినటువంటి రిషబ్ శెట్టికి అవార్డు రావటం పూర్తిగా సమంజసనీయమే. దానిలో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. చాలా తెలివిగా రిషబ్ శెట్టి ఒక మాట అన్నాడు, కాంతారాకి సీక్వెల్ తీయలేను, ప్రీక్వెల్ మాత్రం తీయగలను అని. సీక్వెల్ తీస్తే కార్పొరేట్ భాగవతం అంతా చెప్పాల్సి వస్తుంది కాబట్టి సీక్వెల్ తీయడా. ఓకే, ప్రీక్వెల్ తీస్తాడు. గతంలో జమీందారుల రోజుల్లో అడవుల్లో బతికే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, ఇది సరదాగా చెప్పుకోవచ్చు. సీక్వెల్ తీస్తే కార్పొరేట్ భాగవతం, ఆయన ఏ పార్టీనైతే భుజం కాస్తున్నాడో ఆ పార్టీ గురించి, అందులో డొల్లగా ఉన్నటువంటి ఒక నినాదం గురించి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. అందుకని ఆయన ఆ ధోరణిలో ఉన్నాడు. ఆయనకు అవార్డు రావడం కూడా సమంజసమే.
కార్తికేయ 2కి రావటం అంతకంటే సమంజసం. అయితే ఇందులో బాధపడాల్సినటువంటి అంశం మనం ఇందాక చెప్పుకున్నట్టుగా దక్షిణాదికి అవార్డులు బాగానే వచ్చినాయి. అంటే మలయాళ చిత్ర పరిశ్రమ ఎక్కువ అవార్డులను గెలుచుకుంది. అసలు అవార్డులు అంటే కేరళ వాళ్ళకి బెంగాలీ వాళ్ళకి మాత్రమే పెడతాయి అని చాలా రోజుల క్రితం చాలామంది మాట్లాడుకునేవాళ్ళు. ఎన్ఆర్ నంది తన నవలలో ఒక ముకుందరావు అనేటువంటి ఒక డైరెక్టర్ ఉంటాడు. సినీ జనారణ్యం అనే నవల్లో ముకుందరావు అని పెట్టుకుంటే నాకు అవార్డులు రావు, ముకుంద రాయ్ అని మారుస్తాను నేను డైరెక్టర్ని అయితే అంటాడు. అంటే బెంగాలీ అనుకుని నాకు అవార్డు ఇస్తారు అని. ఈ అభిప్రాయం వినటానికి జోక్గా బాగానే ఉంటుంది, కానీ నిజానికి సెన్సిబుల్ సినిమాలు బెంగాల్లో వచ్చినాయి, కేరళలో వచ్చినాయి. ఇప్పుడు బెంగాల్ వెనకబడిపోయింది, కానీ కేరళలో ఇప్పటికీ ఆ సాంప్రదాయం కొనసాగుతోంది. దానికి ఉదాహరణ చిన్న చిన్న కాన్ఫ్లిక్టులు తీసుకుని అద్భుతమైన సినిమాలు తీస్తున్నారండి. ఒక వంటింట్లో సమస్యను తీసుకుని సౌత్ ఇండియన్ కిచెన్ అనే పేరుతో అద్భుతమైన సినిమా తీశారు. ఇలా అనేక సినిమాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భీమ్లా నాయక్కి ఒరిజినల్ వెర్షన్ మలయాళం సినిమాయే కదా, ఈగో క్లాష్. అందులో డబ్బు మదం, ధనమదం, అధికార మదం ఉన్నటువంటి వ్యక్తి ఒక కింది కులాలకు చెందినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్కి మధ్య ఈగో క్లాష్. అంటే తను చట్టాన్ని అమలు చేయమన్నందుకు గాను ఇతనికి వచ్చేటువంటి ఈగో క్లాష్, దాని నుంచి ఇతను అనుసరించేటువంటి ఘర్షణాత్మక వైఖరి, ఆ కాన్ఫ్లిక్ట్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. అది జనాలను విపరీతంగా అట్రాక్ట్ చేసింది ఆ సినిమా ఆ టైంలో, కోవిడ్ టైంలో. సో ఆ సినిమాని రీమేక్ చేయడం ద్వారా మనం లబ్ధి పొందొచ్చు అనుకుని తీసాడు ఆయన పవన్ కళ్యాణ్. ఇటువంటి ఇన్నోవేటివ్ కంటెంట్ మలయాళ చిత్రరంగం నుంచి వస్తోంది. కాబట్టి మలయాళ చిత్రరంగానికి ఎక్కువ అవార్డులు రావడం తప్పేం కాదు, అది సమంజసమే. అయితే తెలుగులో అలాంటి కొత్త తరహా సినిమాలు మనం నిజంగా తీసామా అని ఒక్కసారి మనలోకి మనం తొంగి చూస్తే మన జీవితంలో అలాంటి సినిమాలు తీయలేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తెలుగులో ఏ ఒక్క డైరెక్టరు, అంటే ఒక్కొక్కసారి కొన్ని ప్రయోగాలు జరిగినాయి. దేవదాస్ కనకాల గారు తీసినటువంటి చలిచీమలు, బిఎస్ నారాయణ గారు తీసినటువంటి ఊరుమ్మడి బతుకులు, ఆయనే తీసినటువంటి నిమజ్జనం, ఇలాంటి కొన్ని సినిమాలు మినహాయిస్తే తెలుగులో సెన్సిబుల్ సినిమాలు తీసినటువంటి డైరెక్టర్ల సంఖ్య చాలా తక్కువ. ఈ రోజున పూర్తిగా మృగ్యమైపోయింది. వీళ్ళందరూ కూడా తెలుగు సినిమాకి అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది అని చంకలు గుద్దుకుంటున్నారు, కానీ ఒక నేషనల్ అవార్డు గెలవదగ్గ సినిమా మనం తీయలేకపోయామే అనుకోవటం లేదు. పాన్ ఇండియా మార్కెట్ని తెలుగు సినిమా ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది, విపరీతంగా డబ్బులు సంపాదిస్తోంది. హిందీ సినిమాని డామినేట్ చేస్తున్నటువంటి తెలుగు సినిమా, ఇలాంటి కథనాలన్నీ పత్రికల్లో వచ్చాయి, ఇప్పటికీ వస్తున్నాయి. తెలుగు సినిమాల్లో అద్భుతమైన కథ ఉంటుంది, మా సినిమాల్లో ఉండటం లేదు, అందుకని హిందీ సినిమాలు ఆడట్లేదు, తెలుగు సినిమాలు ఇక్కడికి వచ్చేసి ఆడేస్తున్నాయి అని అనుపమ్ ఖేర్ లాంటి వాడు మాట్లాడాడు. కల్కి టైంలో అమితాబ్ కూడా దాదాపు అదే టోన్లో మాట్లాడాడు. ఇవన్నీ వినటానికి బాగానే ఉంటుంది, కానీ తెలుగు సినిమా పరిస్థితి పాన్ ఇండియా మార్కెట్ ఆ ఎక్స్పోజరు వచ్చిన తర్వాత ఒక విచిత్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది తెలుగు సినిమా పరిశ్రమ. ఆ సంక్షోభం ఏమిటంటే ప్రతి ఒక్కళ్ళు అదే లెవెల్ కథలు కావాలి, అలాంటి సినిమాలే తీయాలి, బిగ్ మార్కెట్ బిగ్ రెవెన్యూ అనే ధోరణికి వెళ్ళిపోతున్నారు. బిగ్ రెవెన్యూ బిగ్ రెమ్యూనరేషన్స్, బిగ్ మార్కెట్ బిగ్ రెవెన్యూ బిగ్ రెమ్యూనరేషన్స్ అనే భ్రమలో కొట్టుమిట్టాడుతూ వీళ్ళు కమర్షియల్ సినిమాల పేరుతో చెత్త తీస్తున్నారు తప్ప ఏమాత్రము సెన్సిబుల్గా ఆలోచించడం లేదు ఏ ఒక్క తెలుగు దర్శకుడు కూడా. ఇది వాస్తవం. తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం తనని తాను ఒక్కసారి మదింపు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క డైరెక్టర్ కూడా లేడు, ఒక్క డైరెక్టర్ కూడా సెన్సిబుల్ సినిమా చేయాలి అని అనుకోవడం లేదు. తీస్తున్న ప్రతి సెన్సిబుల్గా తీస్తున్నాను అనుకుంటున్న ప్రతి సినిమాలోనూ 100 లోపాలు ఉంటున్నాయి. అంటే అవగాహన లేమి, సమాజ దర్శనం కావడం లేదు వీళ్ళకి. సమాజాన్ని దర్శించడంలా, సమాజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయట్లా, అధ్యయనం చేయట్లా, మానవ సంబంధాల్లో వచ్చిన కొత్త మార్పులు వీళ్ళకి అర్థం కావట్లా.
గత గత 2 నెలల నుంచి మానవ సంబంధాల మీద విస్తృత చర్చ జరుగుతోంది రకరకాల పద్ధతుల్లో. దాని నుంచి ఒక కథని డిరైవ్ చేయాలనే ఆలోచన ఒక్క తెలుగు సినిమా డైరెక్టర్కి వచ్చింది అంటే అనుమానమే. ఎవరికి డెఫినెట్గా వచ్చి ఉండదు. అలాగే జనరేషన్స్ మధ్య గ్యాప్ గతంలో కంటే విపరీతంగా పెరిగి ఉంది. ఆ పరిస్థితిని, ఆ సంక్షోభాన్ని తెర మీద చెప్పాలనే ఆలోచన తెలుగు దర్శకుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే అవకాశం లేదు. మలయాళంలో వస్తే రీమేక్ చేస్తాడు ఇదంతే. ఇప్పుడు రీమేకులకు అవకాశం లేదు. ఎందుకంటే పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళాలంటే నీ కంటెంట్తో నువ్వు వెళ్ళాలి, వేరే వాడి కంటెంట్తో వెళ్తే కుదరదు. నీ సినిమా నీకు తీసుకునే దమ్ము నీకు లేదు. ఇటువంటి విచిత్రమైన కండిషన్లో తెలుగు సినిమా ఉంది అనటానికి నేషనల్ అవార్డుల్లో వీళ్ళకి కనీసం ఏ స్థాయిలోనూ, ఏ శాఖలోనూ, ఏ తరగతిలోనూ ఎక్కడా కూడా ప్రవేశము లేదు అని బోర్డులు పెట్టారు. కాబట్టి తెలుగు సినిమా పరిశ్రమ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన ఒక సంక్షోభంలో, ఒక జంక్షన్లో ఉంది అనేది నిన్నటి నేషనల్ అవార్డ్స్ ప్రకటన మనకు అర్థం చేయించింది. ఓకే, ఇది ఒక అంశం. సో తెలుగు సినిమా ముందుకు నడవాలి అంటే ఈ అవార్డుల మీద ఏదో జోకులు వేసుకోవడం కాకుండా ఇప్పుడు అవార్డులు సంపాదించిన సినిమాలన్నింటినీ ఒక్కసారి వేసుకుని చూస్తే తామేమిటో తమకు అర్థమయ్యే అవకాశం ఉంది. ఆ దిశగా తెలుగు సమాజంలో ఉన్న సంక్షోభం జాతీయ అవార్డు లేకపోతే ఆస్కార్ అవార్డులు కొట్టాలంటే ఆస్కార్ అవార్డు ఏ సినిమాలకు వస్తుందో కనుక్కుని ఆ సినిమాలు తీయటం కాదు నువ్వు చేయాల్సింది. కళాకారుడిగా నువ్వు కళాకారుడిగా సిన్సియర్గా నువ్వు సినిమా తీస్తే దానికి పురస్కారాలు వస్తాయి. మన వాళ్ళు ఇటు నుంచి అటు వెళ్ళరు, అటు నుంచి ఇటు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది ప్రమాదం. అందుకని వీళ్ళకి జీవితంలో అవార్డులు రావని చెప్పేది. బిఎన్ రెడ్డి గారు ఆ రోజుల్లో పోటీ పడ్డాడు. బంగారు పాప అనే సినిమా, పదేరు పాంచాలి పోటీ పడ్డాయి. ఫైనల్గా దానికే వచ్చింది. శంకరాభరణం, షోద్ అనే 2 సినిమాలు పోటీ పడ్డాయి. అవార్డుల విషయంలో షోద్ గెలిచింది, శంకరాభరణం 2వ స్థానంతో సంతృప్తి పడాల్సి వచ్చింది. అంటే ప్రజాదరణ పొందిన ఉత్తమ కళాత్మక చిత్రం అనేటువంటి కేటగిరీలో ఒక ప్రత్యేక పురస్కారం తీసుకుని వచ్చేసింది. ఇది కండిషన్. ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్లో ఆ మేరకు సెన్సిబుల్గా ఉన్నవాళ్ళు కూడా ఎవడు కనబట్టలేదు. సో తెలుగు సినిమాకి అవార్డులు అనేది బహుశా కష్టమే అనే ఒక విషయాన్ని అయితే నిన్నటి అవార్డుల ప్రకటన స్పష్టపరిచింది. దీన్ని గుణపాఠంగా తీసుకుని ఎవరైనా ముందుకు వస్తే మంచి సినిమాలు వస్తాయో తెలియదు. సార్, మీరు డైరెక్టర్ల పైన విమర్శ చేస్తున్నారు అంటే అవార్డ్స్ వచ్చే కంటెంట్ ఉన్న సినిమాలు తీయట్లేదు అని చెప్పేసి. అవార్డు ఉన్న కంటెంట్ ఉన్న సినిమాలు తీయాలి, అవార్డు వచ్చే కంటెంట్ ఉన్న సినిమాలు తీయాలంటలేదు. నేను సెన్సిబుల్ సినిమాలు తీస్తే వాటికి అవార్డులు వస్తాయి. అసలు మీరు సెన్సిబుల్గా ఆలోచించడం లేదు కదా. మీ సినిమాలో పాటలు కావాలి, మీకు స్టెప్పులు కావాలి, ఈ గోలంతా కావాలి, ఫైట్లు కావాలి. కొడితే వాడికి 3 సార్లు 4 సార్లు బౌన్స్ అవ్వాలి. ఒకటి చేయి పట్టుకుని వాడితో నలుగురిని కొట్టాలి. ఈ లెవెల్లో మీ సినిమాలు నడుస్తున్నప్పుడు మీరు ఎలా అవార్డులను ఆశిస్తారు? ఇప్పుడు బాహుబలికి వచ్చిన అవార్డే ఒక గందరగోళం. కొన్ని సందర్భాల్లో ఒక ప్రాంతానికి రాజకీయ ప్రాధాన్యత పెరిగి కూడా అవార్డులు వస్తాయి. అలా సౌత్తో చాలా పని ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి. ఇక్కడ కాంగ్రెస్ని రూపు మాపటం అనేది వాళ్ళ ప్రోగ్రాం. అందులో భాగంగా కొంచెం దక్షిణాది రాష్ట్రాలన్నీ హక్కును చేర్చుకుని వాళ్ళు ఎక్కడ బాధపడుతున్నారో అక్కడ వాళ్ళకి ఏదో కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించే పనిలో ఉంది. అందులో భాగంగా నిజానికి తెలుగు రాష్ట్రాలకు, తెలుగు సినిమాకి కొంచెం ఎక్కువ అవార్డులే ఇచ్చి ఉండాలి. పని అయిపోయింది, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మనం కొట్టేసాం, అయిపోయింది, క్లోజ్ బిజినెస్ అంటే కుదరదు. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్కి జనాలను ప్రిపేర్ చేయాలంటే కొంచెం 4 అవార్డులు కూడా ఇస్తే బాగుంటుంది కదా తెలుగు ప్రాంతాలకి అని కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అవార్డులు వస్తాయా లేదా అనే విషయం పక్కన పెట్టేస్తే ప్రపంచం ఉన్న పరిస్థితి అయితే ఇది. ఈ కండిషన్లో తెలుగు సినిమా దర్శకులు ఈరోజు కూడా వీళ్ళు వెంపర్లాట్లో ఉన్నారు. అంటే ఏ హీరో దగ్గరికి వెళ్ళినా కానీ నాకు పాన్ ఇండియా కథ కావాలంటున్నాడు. హీరో లేకుండా సినిమా తీస్తేనేమో నోన్ ఫేస్ లేదు కాబట్టి జనాలు థియేటర్కి రారు అనే భయం. ఏ ధైర్యంతో ఆదుర్తి సుబ్బారావు తేనె మనసులు తీయగలిగాడు ఆ రోజున. దాసరి స్వర్గం నరకం లాంటి సినిమాలు అనేకం తీశాడు. ఆయన సినిమాల్లో మెజారిటీ కొత్త వాళ్ళు ఉండేవాళ్ళు. బాలచందర్
అలాగే అనుకుంటే రజనీకాంత్, కమల్ హాసన్ వీళ్ళందరూ ఉండేవాళ్ళ. కాబట్టి ఒక ఫార్ములా అనేటువంటి ముసుగు వేసుకుని, ఫార్ములా అనే చట్టంలో తన్ని తాను ఇరికించుకుని, ఫార్ములా అనగా ఒక నిర్వచనం చెప్పేసుకున్నారు వీళ్ళు. ఫార్ములా అంటే నిర్వచనం ఏమిటి? తెలుగు సినిమా పరిశ్రమ ప్రకారం కొత్త టైటిల్స్తో పాత కథలు తీయటం. నిన్న మొన్న వచ్చినటువంటి సినిమాలు చూసాం మనం. మిస్టర్ బచ్చన్ అనే సినిమా, అది 70ల నాటి కథ, 75 ఎదురులేని మనిషి సినిమా వచ్చిన టైంలో రావాల్సిన సినిమా అది. ఇప్పుడు తీసి జనాలు చూడమంటే ఎలా చూస్తారు? అది కండిషన్. సో తెలుగు సినిమా దర్శకులకు కానీ నిర్మాతలకు కానీ తమ సమాజాన్ని తెర మీద చూపించాలి. తమ సమాజంలో, ఏ సమాజంలో తాము బతుకుతున్నారో ఆ సమాజంలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ని తెర మీద చూపించాలి అనేటువంటి తపన, తాపత్రయం రెండూ లేవు వీళ్ళకి. రెండూ లేనప్పుడు ఏవో సినిమాలు వస్తాయి తప్ప ఒరిజినల్ సినిమా రాదు. ఒరిజినల్ సినిమా రానంత వరకు అవార్డులు కోరుకోవడం దండగ. లేదంటే ఈ అవార్డుల కోసం, నంది అవార్డుల కోసం కూడా రాజమౌళి ఆస్కార్కి చేసినంత కసరత్తు చేయాలి, లేకపోతే రాదు. అది కండిషన్. అంటే చదువు రాదు మా అబ్బాయికి, డబ్బులు ఇచ్చేసి డిగ్రీలు కొనుక్కుంటాం అన్నట్టుగా తయారవుతుంది పరిస్థితి. అందుకని ఈ అవార్డులు, నేషనల్ అవార్డ్స్ తెలుగు సినిమా దౌర్భాగ్య స్థితికి అద్దం పట్టాయి తప్ప ఇంకేమీ కాదు అని మాత్రం నేను బలంగా చెప్పగలను. అంటే సార్, కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన వివక్ష చూపిస్తున్నారు, తెలుగు సినిమాలనే పక్కన పెట్టేస్తున్నారు కావాలనే అని చెప్పేసి కొంతమంది సినిమా వాళ్ళు, అభిమానులు కూడా సోషల్ మీడియాలో. ఏం వివక్ష చూపించారు? ఏ సినిమా? బలగం లాంటి సినిమా వచ్చింది. అది అవును, బలగం వచ్చింది. బలగం వచ్చింది. ఇంకేం వచ్చినాయి? ఆ రోజున ఏ సంవత్సరానికి అవార్డులు ఇచ్చారు? 2022కి ఇచ్చారు. దానికి ముందు సంవత్సరానికి ఉత్తమ నటుడి పురస్కారం పుష్పకి ఇచ్చారుగా. ఒకవేళ వివక్ష చూపిస్తే బలగం ఇక్కడ హిట్ అయింది, దానికి ఒక అప్లాజ్ వచ్చింది. అయితే బలగం ఆ టైంలో వచ్చిందా అనేది డౌట్. 22లోనే వచ్చిందా? వచ్చింది. దీంతో పోటీ పడింది కార్తికేయ 2తో కూడా, తెలుగు రీజనల్ ఫిలిం. కాకపోతే కార్తికేయ 2కి వచ్చింది. అయితే జాతీయ పురస్కారాలు దక్కించుకున్నటువంటి విభాగంలో ఉన్నటువంటి సినిమాలతో నిలబడగలిగిన సినిమానా బలగం అనేది స్టడీ చేయాలి. అంటే బలగంలో ఇట్సెల్ఫ్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక ఫ్యామిలీ రిలేషన్స్, దానికి సంబంధించినటువంటి ఎమోషన్స్, వాటిని గ్రాస్ రూట్ లెవెల్లో క్యారీ చేయగలిగాడు అతను. దానికి ఒక అప్రిసియేషన్ ఉండాలి. నిజానికి ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా ఆ సినిమాకి అవార్డు ఇచ్చి ఉండొచ్చు. కార్తికేయ 2 కంటే అది బెటర్ మూవీనే. కానీ కార్తికేయ 2కి రావడానికి వెనకాల నేపథ్యం వేరు. అదే నేపథ్యం 2-3 సినిమాలను ఇబ్బంది పెట్టి ఉంటుందేమో తప్ప మేజర్గా తెలుగులో సెన్సిబుల్ సినిమాలు తీయటం అనేది తగ్గింది అనే మాట వాస్తవం. ఈ వివక్ష అనేది లేదంటారు సార్? ఇప్పుడు కాదు, ముందు నుంచి కూడా వివక్ష కాదు. ఇప్పుడు అసలు దక్షిణాది రాష్ట్రాలను కలుపుకుని వెళ్ళాలనే మూడ్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. పొలిటికల్గా సౌత్తో నార్త్కి విభేదాలు లేవు ఇప్పుడు. అవి వీళ్ళకి సరెండర్ అయి ఉంది, వీళ్ళ అవసరం ఉంది. అవసరమైతే వీళ్ళు చెప్పినటువంటి సినిమాలకు అవార్డులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ వివక్ష అంత పరిస్థితి లేదు. కానీ